వందల సంవత్సరాలు పరాయి దేశం పాలిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది 78 సంవత్సరాలు అంటున్నాం. 78 సంవత్సరాలు 77 సంవత్సరాలు అంటున్నాం. కానీ ఈ తెలంగాణ గడ్డకు ఒక సంవత్సరం లేటే వచ్చిందనేది కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ గడ్డకు ఒక సంవత్సరం లేటే స్వాతంత్రం వచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి హక్కులు హరించుకుపోతున్నాయి. కాబట్టి ఆ హక్కులను సాధించుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి, మనకంటూ ఒక విలువ ఉంటుంది. కాబట్టి మనిషిగా గుర్తించడానికి ఈ దేశంలో, భారతదేశంలో ఒక మనిషిని గుర్తించడానికి ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ నీకు ఒక వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును కల్పించిందని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. బాబాసాహెబ్ కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారానే ఈ రాజ్య పరిపాలన జరగాలని, బాబాసాహెబ్ అందించుకున్నటువంటి ఓటు హక్కు ద్వారానే మనం వేసినటువంటి ఓటు ప్రజా తీర్పు ద్వారానే ప్రజా పరిపాలన జరగాలనేది జరుగుతుంది. కాబట్టి